నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల ఆర్కే గ్రాండ్ లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయనగరం జిల్లా డీసీ ఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంపీ శ్రీ భారత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు బట్టలు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, మంగారాజు, ఆడారి మహేష్, బీజేపీ రామకోటి, జామి మండలం బీజేపీ అధ్యక్షురాలు రాయవరపు ఆదిలక్ష్మి మరియు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంటే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తి పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల పార్లమెంట్ వదిలి కుటుంబ సభ్యులు పిలిచినా సరే ఒకరోజు వెళ్ళండి అని రండి అని చెప్పినా సరే ఆయన ఒకటే చెప్తున్నారు, ప్రజా సమస్యల మీద పోరాటం కోసం మమ్మల్ని పార్లమెంట్కి పంపించారు. ప్రజల అవసరాలను తెలుసుకొని కేంద్రం నుంచి చేద్దామన్న ఉద్దేశంతో ఆయన పార్లమెంట్ ఏ రోజు విశాఖపట్నం వరకు నాకు తెలిసి జరిగిన పార్లమెంట్లో ఏ రోజు ఒక్కరోజు కూడా సమర్థించుకోలేదు. ఆయన మన ప్రాంత వాణి వినిపించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను కేంద్రం నుంచి సీట్లు గెలిపించి ఈరోజు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసిన తర్వాత మనందరికీ ఒక అదృష్టం ఏంటంటే రోజువారీగా మేము ఎంపీ గారికి దగ్గరగా ఉంటాం కాబట్టి అశోక్ గజపతిరాజు గారు ఈ దేశంలో ఎంత నిజాయితీగా రాజకీయాలు చేశాడో అంతకు మించి కేవలం ప్రజలకు సేవ చేయడమే తప్ప డబ్బు సంపాదన అనేది ఒక్క ఎలాంటి ఆలోచన లేకుండా నిజాయితీగా మేము ధైర్యంగా చెప్పగలం, చాలా గర్వంగా చెప్పగలం. ఆయన అనుచరులుగా ఆయన తిరుగుతున్నప్పుడు ఒకసారి చాలా గర్వపడతాం. కొన్ని సందర్భాల్లో మాకు కార్లు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు లేదా ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఇష్యూస్ డీల్ చేసే విధానం ఎప్పుడు కూడా అంత ఈ రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాల కంటే ఒక ప్రత్యేక పరిగణించి ప్రధానమంత్రి అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఒకటే ప్రధానమంత్రి కాదు, ఆయన ఈ దేశం మొత్తానికి ప్రధానమంత్రి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయి అసలు నిలువ నీళ్ళదాకా అసెంబ్లీ లేని పరిస్థితుల్లో చంద్రబాబు గారి పరిపాలన స్టార్ట్ చేసి అన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత జరిగే ఎన్నికలు జరిగే పరిణామాల వల్ల మనం చేసిన మంచిని చెప్పుకోలేకపోవడం వల్ల ఒక దుర్మార్గుడైనటువంటి ఒక దుష్టుడైనటువంటి ఒక రౌడీ షీట్లు లేదా ఒక ఆర్థిక ఉగ్రవాది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పెరగకపోగా 20-30 ఏళ్ళు వెనకలిపోయే పరిస్థితి. మళ్ళా ప్రజలు అభివృద్ధి వెంటనే గ్రహించారు. ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే కొన్ని సంవత్సరాల్లోనే గ్రహించి లేదు మనం తప్పు చేశాం, సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంఖ్య మైసూర్
కూడా శత్రువులు సైతం ఇలా మన ఎలిగేషన్ కూడా పెట్టకుండా ఈ రోజుకి చాలా గర్వంగా కూడా ఈ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీభట్ గారితో ఆయన అనుచరులుగా ఉండడం అనేది నిజంగా మేము చాలా అదృష్టవంతులు. నిజంగా మనందరికీ కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు మీకు తెలిసి ఉన్న రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మేము ఇప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు మేము మైండ్లో ఎప్పుడు ఒకటే పెట్టుకుంటాం, మేము ఎక్కడ తప్పు చేయకూడదు, తప్పు చేస్తే ఆయన మమ్మల్ని కూడా క్షమించడు. కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా నిజాయితీగా రాజకీయాలను ఏ విధంగా చేయొచ్చు, ప్రజలకు ఎలా మేలు చేయొచ్చు అన్నది ఆయన ద్వారానే నేర్చుకోవాలి. అలాగే మరొక సమస్య రైల్వేలో మీకు చెప్పడానికి రెండే కనపడుతున్నాయి, కానీ వాటి బ్యాక్గ్రౌండ్లో చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. ఈ 1 year కాలంలో మేము దాని మీద ఒక నోట్ కూడా రిలీజ్ చేస్తాము. ఆయన అనుచరులుగా ఉన్నందుకు అలాంటి ఎంపీ గారు మాకు కనీసం ఒక 30-40 ఏళ్ళ పాటు ఉంటే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఇండియాలో ఆంధ్ర రాష్ట్రం వైపు చంద్రబాబు నాయుడు గారు చూడగలిగితే ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ వైపు చూసేటట్టు చేస్తున్నటువంటి శ్రీభట్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ కూడా పెట్టిన చాలామంది ఆడవాళ్ళు ఆశీస్సులన్నీ భర్త గారికి ఉండాలని, ఆయనకి మనకి ఇంకొక 30,000 కనీసం సేవ చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన మార్పు ఒప్పుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.